ఆపంటారా అని ఎవరన్నారు మరి? బుర్రపాడు అంటే బుర్రపాడు ఇలా గిర్ర గిర్ర గిర్రమని తిరిగేసావు. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ లో స్వీట్ కపుల్. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు చందన. మేము స్వీడన్ లో ఉంటాము. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ లైఫ్ స్టైల్ అండ్ మాకు ఒక క్రేజీ గ్యాంగ్ ఉంది, వాళ్ళతో చేస్తున్న ఫన్ వీడియోస్ అండ్ ఆల్సో కుకింగ్ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తుంటాను. వెంటనే వెళ్ళి అన్ని చూసేయండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ లో మాత్రం గ్రోనలుండ్ అనే స్వీడన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ పార్క్ కి వెళ్తున్నాము. ఇలాంటి అడ్వెంచర్ పార్క్ టాప్ ఫేమస్ వచ్చేసరికి లిసిబర్గ్ అన్న చోట, గోతెన్బర్గ్ అన్న ప్లేస్ లో ఉంటుంది. అదైతే ఇంకా ఎక్కువ థ్రిల్లింగ్ గా అండ్ అల్టిమేట్ గా ఉంటుంది. సో గోతెన్బర్గ్ నుంచి ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా వెరీ లక్కీ ఐ కెన్ సే. తప్పకుండా మిస్ అవ్వకుండా లిసిబర్గ్ కి నెక్స్ట్ ఇయర్ అన్న ప్లాన్ చేసుకోండి. అండ్ ఆల్సో స్టాక్హోమ్ లో ఉన్న వాళ్ళకి గ్రోనలుండే బెస్ట్ అని చెప్పచ్చు. మేము ఈ రోజు అయితే మా కంపెనీ నుంచి స్పాన్సర్ చేశారు, సో వెళ్తున్నాము. ఇక్కడ ఎంట్రన్స్ లో స్టార్టింగ్ లో మేము వర్క్ చేసే కంపెనీ CEO ఉన్నారు అండ్ వచ్చిన వాళ్ళందరినీ వెల్కమ్ చెప్తున్నారు, గ్రీట్ చేస్తున్నారు. అండ్ ఈ ఛాన్స్ మిస్ అవుతే మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందో, దొరుకుతుందో లేదో తెలియక మేమైతే ఫుల్ గా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము ఆయనతో. ఇక్కడ చూస్తున్నారా, స్పెషల్ గా ఈ ఎంట్రన్స్ లో మా కంపెనీ ట్రక్ ని కూడా డిస్ప్లే చేశారు. స్కానియా స్పెషల్ డే కాబట్టి మాకైతే ఎంట్రీ ఫ్రీ అన్నమాట. ఇది ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ లో ఇలా ఒక వీకెండ్ సాటర్డే అండ్ సండే బ్యాచెస్ టైమ్ స్లాట్స్ లో 2 full days ఫుల్ గా స్కానియా వాళ్ళకే బ్లాక్ చేస్తారు ఫర్ ఎంప్లాయీస్ అండ్ ఫర్ దేర్ ఫ్యామిలీస్ కోసం. యూజువల్ గా అయితే ఇది టికెట్ అరౌండ్ 500 SEK ఉంటుంది పర్ డే కి. మాకు మాత్రం కంప్లీట్లీ ఎంట్రీ ఫ్రీ అన్నమాట. అండ్ అఫ్ కోర్స్ ఆల్ ద రైడ్స్ ఆల్సో ఫ్రీ ఎక్సెప్ట్ ఒక పెద్ద స్కేరీ హౌస్ ఉంటుంది, అది తప్ప మిగతా అన్ని రైడ్స్ ఫ్రీయే. మేము ఎప్పటిలాగే ప్రతి ఇయర్ మా గ్యాంగ్ అంతా కలిసి వచ్చేసాం. బట్ కిడ్స్ ఉండడం వల్ల కిడ్స్ అండ్ అడల్ట్స్ కి డిఫరెంట్ కాబట్టి సెపరేట్ అవ్వాల్సి వచ్చింది. ఎవ్రీ రైడ్ కి క్యూ ఉంటుంది, అందులో వెయిట్ చేస్తూ ఫస్ట్ అయితే ఒక బ్లూ టగెట్ అని స్మాల్ స్కేరీ రైడ్ ఎక్కేసాం. ఇది ఏమీ ఉండదు, ఒక చిన్న ట్రైన్ లాంటిది. దాంట్లో కూర్చోబెట్టి అలా స్కేరీ హౌస్ నుంచి పాస్ అవుతాం అన్నమాట. క్రేజీ సౌండ్స్ అండ్ విజువల్స్ ఉంటాయి మీరు చూస్తున్నట్టుగా. టు బి ఫ్రాంక్, ఇది కిడ్స్ కి అని మాత్రం చెప్పొచ్చు, బట్ ఆల్సో మనకు కూడా ఒక్కొక్కసారి సడన్ గా షాక్లు తగులుతుంటాయి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే ఎక్లిప్స్ అంటారు, చాలా పెద్దది, పై వరకు తీసుకెళ్లి ఫుల్ గా ఉయ్యాల తిప్పేస్తాడు. ఈజీగా ఉంటది అండ్ చూడ్డానికి సింపులే అనిపిస్తుంది, బట్ పైకి వెళ్ళాక అమ్మో ఎప్పుడు దింపేస్తాడ్రా బాబు అని అనిపిస్తూ ఉంటది అనమాట. వెరీ ఈజీ రైడ్, సూపర్, వెరీ ఈజీ రైడా, చాలా బాగుంది. డెడ్ ఈజీ రైడ్ ఆపంటారా అని ఎవరన్నారు మరి? రైడ్ పుల్కేష్ పిచ్చెక్కిచ్చింది. టెరిస్ బాయ్ చేసావా? బేబీ రైడ్ అంటే ఇది వన్ ఆఫ్ ద రోలర్ కోస్టర్. మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ ఉండింది, సో ఎవ్వరం ఎక్కలేదు. ఎలా ఉన్నాయి రైడ్స్ అన్ని? బుర్రపాడు బాగున్నాయి రైడ్స్ అన్ని, మంచి చిల్గా ఉంది కానీ చాలా చల్లగా ఉంది కదా. చాలా చాలా చల్లగా ఉంది. నాకు తెలిసి మన గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ లో ఎంతో చల్లగా ఎప్పుడు లేదు కానీ బాగుంది. ఈరోజు మంచి హడావుడి ఉంది కదా. ఇప్పుడు మీరు చూసేది ఫ్రాగ్ గేమ్ అన్నమాట. గేమ్ ఏంటంటే ఒక హ్యామర్ లాంటిది ఇస్తారు, 3 chances ఉంటాయి. హ్యామర్ తో కొడితే అది కరెక్ట్ గా ఆ రొటేట్ అయ్యే ఫ్లవర్స్ లాంటివి కనిపిస్తున్నాయి కదా, దాంట్లో ల్యాండ్ అవుతే గిఫ్ట్ వస్తుంది. చూడ్డానికైతే చాలా ఈజీ అండ్ సింపుల్ గా అనిపిస్తుంది, కానీ ఆడితే మాత్రం ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇంకా అలా ఒక రౌండ్ వేద్దాం అని తిరుగుతుంటే అక్షయ్ వాళ్ళ కొలిక్ కనిపించాడు. అతను ఒక ఫ్రీ ఫాల్ ఎక్కి నా సోల్ పోయిందని చెప్పి జోక్స్ వేస్తున్నాడు. కోరి మరీ భయపడ్డం అంటే ఇదేనేమో. మీలో ఎంతమందికి ఫ్రీ ఫాల్ అంటే ఇష్టం అండ్ భయపడకుండా ఆ ఫాల్ ని ఎంజాయ్ చేస్తారో కామెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు మీ అందరికి వీడియోలో కనిపించే రైడ్ ని ఇన్సేన్ అని అంటారు. నేమ్ కి తగ్గట్టే టోటలీ ఇన్సేన్ రైడ్ ఇది. అసలు అన్ని డైరెక్షన్స్ లో తిప్పేస్తూ 360 degrees గిర్రా 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 రోలర్ కోస్టర్ రైడ్ అంటే ఇదే. ఈ ఇయర్ లో అయితే మేము ఎవ్వరం ఎక్కలేదు. లాస్ట్ ఇయర్ మాత్రం అక్షయ్ అండ్ నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఎక్కారు, ఎంజాయ్ చేశారు. నాకు ఇష్టమే, బట్ ఇంత అడ్వెంచరస్ అయితే నేను అస్సలు ఎక్కలేను.
నెక్స్ట్ మేమైతే ఒక ఫన్ హౌస్ కి వెళ్దాం అనుకున్నాము. సో దానికోసం బిగ్ లైన్ లో నుంచున్నాం. ఆ రైడ్స్ మధ్యలో కొంచెం లైట్ హార్టెడ్ గా ఎంజాయ్ చేయడానికి ఈ హౌస్ కి వచ్చాము. బట్ చాలా బాగుంది అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. క్రేజీగా ఉంది, ఎట్ ద సేమ్ టైం ఈజీ అండ్ ఫన్ టు గో విత్ ఫ్రెండ్స్ అన్నమాట. మా వాళ్ళైతే ఆ డిస్కో లైట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్స్ తో అలా చిల్ అవుతున్నారు. డాన్స్లు అరుపులతో ఫుల్ జోస్ తో ఈ హౌస్ లో ఎంజాయ్ చేసేసాం. లాస్ట్ లో ఈ ఫైనల్ ది మాత్రం ఆ మ్యాట్ పైన కూర్చొని కిందకి స్లైడ్ అవుతూ వెళ్ళిపోవడమే. ఈ ఫన్ హౌస్ ఇక్కడితో అయిపోయింది. ఫుల్గా ఎంజాయ్ చేసాం, చాలా చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా. అండ్ నెక్స్ట్ రైడ్ ఏంటంటే పాప్ ఎక్స్ప్రెషన్ అంటారు. నథింగ్ బట్ జస్ట్ డిస్కో కార్ రైడ్. ఈ రైడ్ మీ అందరికీ తెలిసిందే అండ్ మన ఇండియాలో కూడా ఉంటుంది ఎగ్జిబిషన్స్ లో. నేనైతే వెళ్ళలేదు, బట్ అక్షయ్ అండ్ మా ఫ్రెండ్స్ వెళ్ళారు. నాకైతే చూస్తూనే కళ్ళు తిరిగాయి. కానీ అక్షయ్ గురించి తెలిసిందేగా, లోపల కూడా ఇదిగో కెమెరా పెట్టుకొని అరుస్తూనే ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నా ఫేవరెట్ రోలర్ కోస్టర్ కవెస్తన్ అని ఈ రైడ్ పేరు. సూపర్ ఉంటుంది, 360 తిరగదు, ఏమీ తిరగదు, స్మూత్ అండ్ ఫాస్ట్ రైడ్ వితౌట్ రొటేటింగ్ అనమాట. కాకపోతే క్యూలోనే చాలా సేపు వెయిట్ చేయాలి, బట్ వర్త్ ద వెయిట్ అని చెప్పొచ్చు. అదైపోయాక అలా నైట్ లైట్స్తో ఒక చిన్న రైడ్ ఎక్కుదామని వెళ్ళాము సీ సైడ్. జస్ట్ ఇట్ గోస్ లిటిల్ అప్ అండ్ రొటేట్ అవుతుంది విత్ ఫుల్ ఆఫ్ లైట్స్. చాలా బాగుంది, నైట్ వ్యూ కాబట్టి ఇంకా చాలా బాగుంది. ఇది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మిస్ అయిపోయాం, సో ఈసారి కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకున్నాము. అంత బాగుంది ఈ లైటింగ్స్ తో. ఇది సింపుల్ అండ్ వితౌట్ స్కేరీగా ఉంది ఈ రైడ్. చిన్న పిల్లలు కూడా ఎక్కేయచ్చు. బాగుందా? వెరీ ఈజీ. బాగా ఎంజాయ్ చేసావు. నెక్స్ట్ ఏం చేద్దాం? మాన్స్టర్కి వెళ్దామా? మాన్స్టర్, ఇన్సేన్. రైడ్స్ అయిపోయాక లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం గేమ్స్ కి పెట్టుకున్నాము. సో గేమ్స్ ఆడాము, బట్ మాకేం రాలేదు, ఓడిపోయాం. బట్ మా ఫ్రెండ్స్ కి వచ్చింది చాలా ట్రయల్స్ తర్వాత. గేమ్స్ ఆడదామని వెళ్దాం అనుకున్నాము. ఒక గేమ్ అయ్యాక ఈ రైడ్ చూసారు. అరే రే, ఇది రైడ్ మిస్ అయ్యామని అక్షయ్ వెళ్దామని స్టార్ట్ చేశాడు. ఈ రైడ్ పేరు మాన్స్టర్ అండి. అనదర్ రోలర్ కోస్టర్ రైడ్. ఇది అక్షయ్ వాళ్ళు ఎక్కారు బికాస్ కొంచెం రొటేట్ అవుతుంది బానే. నాకు రొటేట్ అయ్యే రైడ్స్ అంటే మాత్రం చాలా భయం, అస్సలు ఎక్కను. బుర్రపాడు అంటే బుర్రపాడు. ఇలా గిర్ర 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 తిరిగేసాం. ఇదైతే ఇంకో లెవెల్ క్రేజీ ఎక్స్పీరియన్స్ అంట. ఫుల్ 360 degrees తిప్పేశాడు, ఇన్సైన్ లాంటిదే. బట్ బాగుంది, మా వాళ్ళైతే ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అదే రివ్యూ ఇస్తున్నారు ఇక్కడ కూడా. అలా ఉంది. సో అదనమాట, ఇలా మా గేమ్స్ అండ్ రైడ్స్ తో మా అడ్వెంచర్ పార్క్ డే అయితే ఆల్మోస్ట్ ఎండ్ కి వచ్చేసింది. But I can say Gröna Lund is must visit if you are living in Stockholm or nearby places. Hope you liked the video. Please don't forget to like, share and subscribe for more such content. And let us know in the comment box below if you like this adventure park. And meeku ee vlog ela anpinchindo kuda comment cheyandi. Thanks for watching. See you soon in the next one. Bye.